మార్కెట్స్ కీ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయండి. ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్స్ పైకి వెళ్ళొచ్చు ఆర్ డైరెక్ట్ గా కిందకు కూడా పడొచ్చు. అది ఎవ్వరికి తెలియదు. కానీ ఇలాంటప్పుడు మీ పోర్ట్ఫోలియోస్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. చాలా మంది భయపడుతూ ఉంటారండి, మార్కెట్స్ పడితే నా పోర్ట్ఫోలియో ఏమవుతుంది అని. కొంతమంది మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేసి ఈవెన్ ఎస్ఐపిస్ కూడా స్టాప్ చేస్తుంటారు. బట్ అలా ఎప్పుడు చేయకండి. రిమెంబర్, మీరు ఇన్వెస్టర్స్ అండి, ట్రేడర్స్ కాదు. సో మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయకండి. మరి ఏం చేయాలి? మీ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేస్తూనే మీ పోర్ట్ఫోలియోని 2 వేస్ లో హెడ్జింగ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్, మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే గోల్డ్ తో హెడ్జ్ చేసుకోండి. అంటే అరౌండ్ 30% గోల్డ్ లో అండ్ 70% ఈక్విటీలో పెట్టండి. సో దట్ ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ సడన్ గా పడినా కూడా మీకు గోల్డ్ హెడ్జింగ్ లాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా ఈక్విటీ అండ్ గోల్డ్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంటాయి. సెకండ్, లేదు మీకు మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో ఖచ్చితంగా పడతాయి అని కన్విక్షన్ ఉంటే మీరు ఒక 4 to 5% అవే ఉన్న ఒక పుట్టు కూడా బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిఫ్టీ 26,000 ఉంటే 4 to 5% అవే ఉన్న పుట్ అంటే 25,000 ఆర్ 24,500 పిఈ మంత్లీ ఎక్స్పైరీ బై చేయొచ్చు. ప్రీమియం ఎలాగో తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్స్ సడన్ గా పడితే మీకు ఈ పుట్ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఇన్ కేస్ మార్కెట్స్ పడకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ స్మాల్ ప్రీమియం జీరో అయిపోతుంది. బట్ పోర్ట్ఫోలియో మాత్రం సేఫ్ గా ఉంటుంది. అంటే బేసిక్ గా మీ పోర్ట్ఫోలియోకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ రెండు హెడ్జింగ్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ మీ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ని మాత్రం ఆపకండి. ఎందుకంటే ఇన్వెస్టింగ్ లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.